గణేశాయ నమః, గాయత్రీదేవ్యే నమః, మహాసరస్వత్యే నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతోంది, ఈ మాసం ఎలా ఉండబోతోంది అనే విషయాలు ఇప్పుడు మనం విశదీకరించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ మాస ఫలితాలు, రాశి ఫలితాలు వినే ముందర అసలు ఏప్రిల్లో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి రోజులు, ముఖ్యంగా మనకి ఒకటి సంకటహర చతుర్థి వస్తుంది, రెండవది శని త్రయోదశి వస్తుంది. ముఖ్యంగా 16వ తారీఖు, ఏప్రిల్ 16వ తారీఖు ఏమో తదియా బుధవారం రోజున సంకటహర చతుర్థి అవుతుంది. అయితే ఎవరికైనా సరే కోరిన కోరికలు తీరకపోయినా, సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నా, లేదా మీకుండే ఏ ఇబ్బంది ఉన్నా సరే ఈ సంకటహర చతుర్థి వ్రతం చేసినట్లయితే అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు, కోరికలు తీరుతాయి. అంత విశేషమైనటువంటిది సంకటహర చతుర్థి, చాలామంది చేస్తూ ఉంటారు. అయితే మీలో ఎవరికైనా సరే సంకటహర చతుర్థి వ్రతం చేయాలని కుతూహలం ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి పూజా విధానము, కథ, వీడియో అంతా కూడా మీకు చక్కగా తయారు చేసి, వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే సంకటహర చతుర్థి వ్రతం వస్తుంది. చక్కగా మీరు ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ ఇతర దేశాల్లో ఉండేవారు కానీ, లేదా ఈ దేశంలో ఉండేవారు కానీ ఎవరైనా సరే చక్కగా వీడియోని చూస్తూ చక్కగా మీరు ఆ వ్రతం చేసుకోవచ్చు. ఎందుకంటే అది చాలా మహాపొట్టు ఉన్నటువంటి ఈ యొక్క వ్రతం. కాబట్టి సంకటహర చతుర్థి వ్రతాన్ని ఏప్రిల్ 16వ తారీఖు ఆచరించే వాళ్ళు చక్కగా ఆచరించుకోండి. అదొక మహాపర్వదినం. రెండోది శని త్రయోదశి. ముఖ్యంగా 26వ తారీఖు, ఏప్రిల్ 26వ తారీఖు శనివారం రోజున శని త్రయోదశి వస్తుంది. ఇది కూడా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఎవరికైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారో, ఎదుగుదల లేక ఇబ్బంది పడుతున్నారో, ఏ కోరికైనా సరే నెరవేరేటటువంటిది, ముఖ్యంగా ఎటువంటి సమస్య అయినా తీర్చేవాడు శని. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శని త్రయోదశిని కూడా ఖచ్చితంగా ఆచరించండి. ముఖ్యంగా మాత్రం మేషరాశి వారు, అలాగే సింహ, ధనుస్సు రాశి వారు, వీళ్ళందరికీ శని ప్రభావం తీవ్రంగా ఉంది. మేషరాశి వారికి ఏమో ఏళ్ళాడు శని, సింహరాశి వారికినేమో, ధనుసు రాశి వారికినేమో అష్టమశని, అర్ధాష్టమశని నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 5 రాశుల వారు మాత్రం ఎక్కువగా ఈ శని ఆరాధన చేయవలసిన అవసరం కనపడుతుంది. అయితే మా పీఠంలో కూడా ఆ రోజు ఏం చేస్తామంటే కనుక సంపూర్ణ శనైశ్చర గ్రహదోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమం చేయించడం జరుగుతుంది. అంటే మీ గోత్రాలు, పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఆ గోత్రనామాలతోటి మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణ ద్వారా ఆ రోజు ఉదయం నుంచి కూడా శనేశ్వరికి సంబంధించినటువంటివి, ముఖ్యంగా మండప ఆరాధన చేయించడం, తైల మండప ఆరాధన చేయడము, అలాగే శనేశ్వరుడికి మహన్యాసపూర్వకంగా తైలాభిషేకాన్ని చేయించడము, అలాగే దానికి సంబంధించి తెల్ల తర్పణాలు చేయించడము, దానికి సంబంధించి మూలమంత్రానికి సంబంధించినటువంటి హోమాలు చేయడము, విశేషంగా మూలమంత్రాన్ని జపం చేయించడము, కొన్ని లక్షల జపం చేయించడము బ్రాహ్మణుల చేత. ఈ అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఆ రోజు. సంపూర్ణ శనేశ్వర గ్రహదోష పరిహార శాంతి అంటారు దాన్ని. కాబట్టి ఆ కార్యక్రమం మా పీఠంలో నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ గోత్రనామాలతోటి ఆ యొక్క కార్యక్రమాలను నమోదు చేసుకోండి. ఆ కార్యక్రమం అంతా పూర్తయ్యాక దానికి సంబంధించిన ప్రసాదం కూడా మీకు కొరియర్ చేయిస్తాం. కాబట్టి విశేషంగా దానివల్ల శని దోషం తొలగి మీకు సకల కార్యాలు జయమవుతాయి, సకల కోరికలు సిద్ధిస్తాయి. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారు, సింహధనుసు రాశి వారు ఖచ్చితంగా ఇది మీకు చాలా ముఖ్యం. మిగతా వాళ్ళందరికీ కూడా శని బలం ఉందో లేదో చూసుకోవడానికి జాతకం చూపించుకోండి. లేదా ఏ కోరిక తీరకపోయినా, ఏ సమస్య ఉన్నా కూడా శనికి ఆరాధన చేయడం వల్ల ఎవరన్నా చేయొచ్చు, తప్పేమీ కాదు, అందరూ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సమస్యతో ఇబ్బంది పడితే ప్రతి ఒక్కరు కూడా మేము చేసే ఈ కార్యక్రమంలో మీరు చక్కగా పాల్గొనొచ్చు అని కూడా తెలియజేస్తూ, దానికి ఎంతో కాదు రుసుము కూడా 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనండి. ఇక ప్రధానమైనటువంటిది ఇక రాశి ఫలాలు, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. అయితే సింహరాశి వారికి గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే ఈ నెల ద్వితీయ స్థానంలో కేతువు సంచరిస్తూ ఉన్నాడు. అష్టమ స్థానంలో రవి, బుధుడు, శుక్రుడు, శని, రాహువు సంచరిస్తూ ఉన్నాడు. దశమ స్థానంలోనేమో గురువు సంచరిస్తూ ఉన్నాడు. లాభస్థానంలోనేమో కుజుడు సంచరిస్తూ ఉన్నారు. ఈ కారణంగా వీళ్ళకి ఈ నెలంతా కూడా ఎలా ఉండబోతోంది గ్రహగతులు అన్నట్లు చూసుకున్నట్టయితే కనుక కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఎక్కువగా కనపడుతోంది. కాబట్టి ఈ నెలంతా కూడా మీరు ఏ పనైనా సరే చాలా తొందరగా, సజావుగా, సక్సెస్గా చేసుకునే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి ఈ నెలంతా కూడా మీరు కాలాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా అన్నింటికన్నా ఎక్కువగా ఈ నెలలో అనుకూలంగా ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం, అంటే ప్రశాంతంగా ఉండడం, టెన్షన్లు, ఒత్తిళ్లు తగ్గించుకోవడం, అలాగే మీలో క్రమశిక్షణ ఏర్పడడం, సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడం, వ్యాయామం చేయడం, తద్వారా ఏంటంటే కొంచెం మానసిక ఒత్తిడి తగ్గించుకుని అనుకున్న పనులు రేపటి పని ముందే ఆలోచించుకుని చేసుకోవడం, ఇలాగ రాబోయేటటువంటి రోజుల గురించి కూడా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం, ఇలాంటి వాటిలో నిమగ్నమయ్యి ఖచ్చితంగా అనుకూలమైనటువంటి స్థితి కనపడుతుంది. అలాగే ఏదైతే దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క ఆహారపు మార్పుల వల్ల కానీ, వ్యాయామాలు చేయడం వల్ల కానీ, లేదా క్రమశిక్షణ వల్ల కానీ
మీకుండేటటువంటి రోగాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మీలో ఉండే టాలెంట్ కానీ, మీ శక్తి కానీ, మీ స్థాయి కానీ, మీ యొక్క గౌరవ మర్యాదలు కానీ బ్రహ్మాండంగా పెరుగుతాయి. మీరు సంతోషంగా ఉంటూ ఇతరులను సంతోషపెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తారు, సంతోషంగా ఉంటారు. అలాగే ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటారు. ఒక టైంకి లేవడం, సమయానికి తినడం, అలాగే వ్యాయామం చేయడం, ధ్యానం చేయడం, ఇలాగేంటంటే కనుక టెన్షన్లు ఒత్తిళ్లు తగ్గించుకొని ఆరోగ్యకరంగా జీవించడానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు ఈ నెలంతా కూడా. అలాగే చేసేటటువంటి పని యందు కానీ, వృత్తిలో కానీ, వ్యాపారాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ ఒక అద్భుతమైనటువంటి మార్పును తీసుకొస్తారు. అలాగే సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అలాగే శ్రద్ధగా చేస్తారు ఏ పని చేసినా. అలాగే తోటి ఉద్యోగస్తుల యొక్క సహకారాలు మీకు బాగా లభిస్తాయి. అన్యోన్యతగా వ్యవహారం చేసుకుంటారని చెప్పొచ్చు. అలాగే వ్యాపారాలు చేసేవారు కూడా వ్యాపారపరంగా కొత్త పెట్టుబడులు పెట్టడానికి మంచి అవకాశం, వ్యాపార లాభాలు, అనుకూలమైనటువంటి వాతావరణం, నష్టాలు భర్తీ అవ్వడం, రుణాలు మంజూరు అవ్వడం, ముఖ్యంగా రొటేషన్ డబ్బులు బాగా జరగడం, సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల వ్యాపారాల్లో మీరు అనుకున్నటువంటి మార్పులు అయితే చేసుకోగలుగుతారు. కాకపోతే ఏంటంటే కనుక ఎవరైతే శ్రద్ధ పెట్టారో వాళ్ళందరికీ కూడా వ్యాపారపరంగా నష్టాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎక్కువ శ్రద్ధ పెట్టండి ఈ నెల. ముఖ్యంగా ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే కొంచెం రికమెండేషన్లు, లంచాల ప్రభావం ఉంటుంటుంది. అలాంటి విషయాలు జాగ్రత్త తీసుకోండి. అయితే జీతాలు పెరగడం కోసం కానీ, ఉద్యోగాల్లో మార్పుల కోసం కానీ, ఇంక్రిమెంట్ల కోసం కూడా ప్రయత్నం చేసేవారికి ఈ నెల అనుకూలమైన స్థితి కనపడుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేసేవారికి రికమెండేషన్లు, లంచాల ద్వారా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా అని వాటిని ఎంకరేజ్ చేయటం లేదు. కాకపోతే పరిస్థితులు అలా ఉన్నాయి, ఏదైనా ప్రయత్నం చేయండి. ఇక ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా విపరీతంగా ఉన్నాయి. ఎవరైతే ఖర్చులు తగ్గించుకుని ఆదాయాన్ని సమతుల్యం చేసుకుంటారో వాళ్ళకి ఈ నెలంతా కూడా బాగా కలిసి వస్తుంది. అయితే పెట్టుబడుల ద్వారా లబ్ధి పొందగలుగుతారు. అంటే రియల్ ఎస్టేట్లో పెట్టో, లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసో, బంగారం మీద పెట్టో, వ్యాపారాల మీద పెట్టో, ఏదో రకంగా డబ్బులు తిరిగి పొందే ప్రయత్నాల్లో లాభాలు కనపడుతున్నాయి. కాబట్టి ఆర్థిక స్థిరత్వం కనపడుతుంది. అలాగే ధన అవకాశాలు, ధనపరమైనటువంటి అంటే డబ్బులు సంపాదించేటటువంటి మార్గాలు, వాటికి సంబంధించినటువంటివన్నీ కూడా మీకు బాగా లాభిస్తాయి. కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. అలాగే అప్పులు తీర్చడం వల్ల కొంచెం మానసిక ప్రశాంతత, రుణాలు తీర్చాలన్నటువంటి తపన, రుణాలు తీర్చడానికి ప్రణాళికలు వేసుకోవడము, ఇవన్నీ మీకు బాగా అనుకూలిస్తాయి. కాబట్టి ప్రయత్నం చేయండి, తొందరగా మీకు రుణాలు తీరే అవకాశాలు ఉన్నాయి ఉన్న వాళ్ళకి. ఇక కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి సంబంధ బాంధవ్యాలు కానీ, వ్యవహారాలు కానీ చాలా బలపడతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ ఇంట్లో ఎవరికైనా శుభకార్యాలు జరగకపోయినా, లేదా మీ పిల్లలకి పెళ్ళిళ్ళు కుదరకపోయినా, ఉద్యోగాలు రాకపోయినా, సంతానాలు కలగకపోయినా, ఇలాంటి సమస్యలతో పిల్లలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ నుంచి మీకు శుభవార్త, అంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు కుదరడమో, ఉద్యోగాలు రావడమో కనపడుతున్నాయి. కాబట్టి పిల్లల నుండి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. పిల్లలకి సపోర్ట్ మీ ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే పురోగతికి సంబంధించినటువంటి మీ కృషి బాగా చేస్తారు. అలాగే మీ ద్వారా పిల్లలకి ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. అలాగే మాతృపితృపూర్వక ఆస్తులు మీకు ఏదైనా రావాల్సి ఉంటే కనుక వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కోర్టు వివాదాల పరిష్కారాల కోసం కృషి చేస్తారు. దంపతుల మధ్య ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు పెరుగుతాయి. గొడవల పట్ల సామరస్యత నెలకొంటుంది అని చెప్పచ్చు. ఏదైనా గొడవలు పడుతూ ఉంటే తగ్గుతాయి. విడాకుల దాకా వెళ్ళినటువంటి యొక్క భార్యాభర్తలు కూడా కలిసి మాట్లాడుకుని గొడవలు తగ్గించుకుని కలుసుకుంటారని చెప్పచ్చు. అయితే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల వల్ల డబ్బులు ఖర్చులు ఉన్నాయి. కొంచెం మానసిక వ్యధ ఉంది. కాబట్టి వాళ్ళకి సంబంధించి కేర్ తీసుకోవడానికి తల్లిదండ్రుల గురించి అది కొంచెం ఎక్కువ కేర్ తీసుకోండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కనుక. ఇక ఆ చదువుకి సంబంధించినటువంటి విషయంలో విద్యార్థులందరికీ కూడా ఆల్రెడీ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి, రాసిన వాళ్ళకి కూడా మంచి ఫలితాలు, మంచి అవకాశాలు ఉన్నాయి. ఏకాగ్రత పెరుగుతుంది. కాకపోతే కనుక వ్యామోహాలు ఉన్నటువంటి వాళ్ళందరూ దెబ్బతింటారు. కాబట్టి శారీరక వ్యామోహాలు, సెల్ ఫోన్ వ్యామోహాలు లాంటివి తగ్గించుకుంటే మీకు కలిసి వస్తుంది ఈ నెల. కాబట్టి గట్టిగా కృషి చేయండి చదువు కోసం. ఉన్నత విద్యల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి, విదేశీ విద్యల కోసం ప్రయత్నం చేసేవారికి ఇదే మంచి సమయం. పోటీ పరీక్షల్లో విజయం పొందే అవకాశం ఉంది. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త కోర్సులు నేర్చుకోవడానికి, ప్రాజెక్ట్ వర్కులకి విద్యార్థులకి బాగా కలిసి వస్తుంది. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. ఇక ప్రయాణాలు చేయాలన్న తపన ఈ నెల బాగా పెరుగుతుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు, చారుధామ యాత్రలు, పుష్కరాల యాత్రలు, ఇలాంటి వాటి కోసం ఎక్కువ శ్రద్ధ పెడతారు, ఇంట్రెస్ట్ చూపిస్తారు. లేదా కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడానికి, ఆహ్లాదకరమైన వాతావరణంలోకి తిరగడానికి, లేదా బీచ్లకి, ఉద్యానవనాలకి, పార్కులకి వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. అలాగే వాటి వల్ల మీకు మానసిక సంతోషము, ఆహ్లాదము కనపడుతుంది. సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ సభ్యులతోటి, ప్రేమికులతోటి, కావలసిన వాళ్ళతోటి, స్నేహితులతోటి కూడా తిరగడానికి మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. కొత్త ప్రదేశాలు సందర్శించడం వల్ల మీలో కొత్త ఆలోచనలు పుడతాయి. వాటి వల్ల కూడా మీకు వ్యాపారపరంగా, వృత్తిపరంగా వృద్ధి ఉంటుంది. కాబట్టి
ఎప్పుడూ 4 చోట్ల తిరిగితేనే 4 విషయాలు తెలుస్తాయి. కాబట్టి తిరగడానికి ప్రయత్నం చేయడం మంచిదే. ఇక సామాజిక గౌరవం బాగా పెరుగుతోంది. కీర్తి గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. స్నేహితుల ద్వారా సపోర్ట్ బాగా లభిస్తుంది. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. కొత్త వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. కాకపోతే స్త్రీ పురుష వ్యామోహాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొత్త పరిచయాల వల్ల వ్యామోహాలు, ప్రేమ వ్యామోహాలు లేదా రకరకాల కోరికలు వీటి ప్రభావం పెరిగిపోతుంది. వివాహేతర సంబంధాల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. తత్వ జాగ్రత్తలు తీసుకోండి, అవి లేకపోతే మంచిది. అలాగే వ్యసన పొరలు కూడా తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఆధ్యాత్మిక చింతన పెరగడం, ఆలయ దర్శనాలు, మానసిక ప్రశాంతత, దాన ధర్మాదులు చేయడం, పుణ్య నదీ స్నానాలు, పుణ్య కార్యక్రమాలు చేయడం, ఇలాంటి వాటిలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పచ్చు. అలాగే వాహనాలు కొనడం కానీ, ఆస్తులు కొనడం కానీ, స్థిరాస్తులు కొనడం కానీ, వాహనాలు మార్చడం కానీ మీకు అనుకూలించే పరిస్థితే కాబట్టి వాటి కోసం కూడా ఇన్వెస్ట్మెంట్లు మీరు బాగా చేయొచ్చు. లావాదేవీలన్నీ బ్రహ్మాండంగా సాగుతాయి. అలాగే కోర్టు కేసుల ద్వారా అనేక రకాల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పచ్చు. రాజకీయ నాయకులకి మంచి లబ్ధి, లాభము, అనుకూలము కనపడుతోంది. వ్యవహారాలు బాగా చేయగలుగుతారు. రాజకీయంగా, ఆర్థికంగా పుంజుకుంటారు. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి గుర్తింపు బ్రహ్మాండంగా రాబోతోంది. ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలాగే మంచి వ్యక్తుల పరిచయం మీకు జీవితాన్ని మారుస్తుంది. రైతులకు కూడా పంటల పరంగా లాభాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటటువంటి దానికి సంబంధించినటువంటి దాల్వాకి సంబంధించిన పంటల్లో లబ్ధి కనపడుతుందని చెప్పచ్చు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ప్రేమికులకు మధ్య అన్యోన్యత ఉంటుంది. మీరు చేసే పనిలో విజయం పొందగలుగుతారని చెప్పచ్చు. అనుకున్న కార్యాలన్నీ దిగ్విజయంగా సాగుతాయి. చేసే ప్రతి పనిని ఆనందంగా చేస్తారు, సంతోషంగా చేస్తారు. దానివల్ల మీ జీవితంలో మార్పు అయితే ఖచ్చితంగా రాబోతుందని చెప్పచ్చు. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. స్నేహితులతో ఆనందంగా ఉంటారు. సమాజంలో మంచి పేరు తెచ్చుకునే పనులు చేస్తారు. శత్రువులను దెబ్బ కొడతారు. అలాగే మీ మనసుని మీరు నియంత్రించుకుని, కోపతాపయ విషయాలు తగ్గించుకుని మీరు మారతారని చెప్పచ్చు. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ శ్రద్ధ పెడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకుంటారు. అలాగే చేసే వృత్తుల్లో కానీ, వ్యాపారాల్లో కానీ చక్కని విజయాన్ని పొందగలిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా చదువు పట్ల రాణింపు, ప్రయాణాల్లో సంతోషము, జీవితంలో సంతోషకరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము, వీటి ద్వారా మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు రాబోతోంది. కాకపోతే నరదిష్టి, నరఘోష, విపరీతంగా ఖర్చులు, అనవసరమైనటువంటి వ్యామోహాలు, శారీరక కోరికలు, వ్యసన పొరలకి ప్రమాదాలు, అలాగే కొన్ని రకాల పెట్టుబడుల వల్ల ఇబ్బందులు, షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెడితే నష్టాలు, నమ్మక ద్రోహాల వల్ల, మీ కింద పనిచేసే వాళ్ళ వల్ల, వ్యాపారాలలో పార్ట్నర్షిప్ వ్యాపారం వల్ల నష్టాలు లాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి తప్ప మిగతా అన్ని విషయాలను కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణులు, ఋత్వికుల ద్వారా వాటికి సంబంధించినటువంటి జపాలని, అలాగే మండప ఆరాధనలు, అలాగే అభిషేకాలు, అలాగే హోమాలు, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మేము మా పీఠంలో నిర్వర్తింపజేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేయడం ద్వారా మీకుండే దోషాలు పోయి సకల కార్యాలు జయమవుతాయి, సకల కోరికలు తీరుతాయి. కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము రాసి ఇలా కంప్యూటర్లో డిటిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా మీరు చదువుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పుస్తకం కావాలన్నా, జాతకం పుస్తకం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, మనశ్శాంతి లేకపోవడము, అలాగే వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, ముఖ్యంగా అప్పులు, రుణబాధలు ఎక్కువైపోవడం, ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న, వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న, ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు డబ్బుకు లోటు ఉండదు, ఐశ్వర్యం పెరుగుతుంది, రుణబాధలు పోతాయి. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యొక్క వ్యాపారం కూడా వృద్ధి అవుతుంది. కాబట్టి ఈ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక వ్యాపారాల్లో కానీ, ఇంట్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రం మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, లేదా కుటుంబ కలహాలు, లేదా
ఇరుగు పొరుగు వారితో కానీ లేదా శత్రువుల వల్ల సమస్యలు, కోర్టు వివాదాలు ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే, ఆస్తి వివాదాలు, ఎవడో ప్రయోగం చేస్తే నిర్మాణాలు రావడం, పీడకలు రావడము, భూతప్రాత పిశాచాది గాలు లాంటివి సోకి ఇబ్బందులు పడడం, ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అలాగే ఇంట్లో సంకటహర చతుర్థి వ్రతం చేసుకుందామన్నా, 16 సోమవారాలు వ్రతం చేసుకుందాం అనుకున్నా, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందాం అనుకున్నా, లేదా సప్త శనివారాలు వ్రతం చేసుకుందాం అనుకున్నా కూడా మీకు వాటికి సంబంధించినటువంటి వీడియోలు, పూజా విధానము, కథ అన్నీ కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియోలు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఆ పూజా విధానం వీడియోలు అన్నీ వస్తాయి. ఆ వీడియోలు ఎదురుకుండా పెట్టుకుని మీరు చక్కగా ఆ యొక్క పూజలన్నీ కూడా మీరు నిర్వర్తింపజేసుకోవచ్చు అని తెలియజేస్తూ, వాటి వల్ల మీకు ఉండే కోరికలు తీరుతాయి, సమస్యలు పోతాయి. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఆ యొక్క వ్రతాలు చేసుకోవాలన్నట్లయితే కనుక ఇతర దేశాల్లో ఉండేవారు కానీ ఈ దేశంలో ఉండేవారు కానీ చక్కగా మీరు ఆ వీడియోలు వినియోగించుకుని ఆ వ్రతాలన్నీ చేసుకుని భగవతానుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.